వాల్టేర్ డివిజన్ సాధన కోసం పాటుపడతామని విశాఖ ఎంపీ మోత్కుపల్లి భరత్ తెలిపారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రైల్వే డీఆర్ఎం స్వరూపులతో కలిసి విశాఖ పూరి ప్రత్యేక రైలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ వాల్టేర్ డివిజన్ ప్రకటన ఇంకా వెలువడలేదని, దీనికోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. అలాగే విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో కొత్త కాంట్రాక్టర్ ద్వారా పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ పనులను తొందరగా పూర్తి చేసి నిలిచిపోయిన రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. కేంద్ర మంత్రులతో చర్చించి విశాఖ రైల్వే స్టేషన్ ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ రథయాత్ర స్పెషల్ ట్రైన్ని కిక్ ఆఫ్ చేయడం వంశీకృష్ణ గారు, డిఆర్ఎం సౌరభ్ గారు అండ్ మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గండిబాబుజీ గారు ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. పార్లమెంట్ మెంబర్గా రైల్వే స్టేషన్కి మొదటి ప్రోగ్రామ్ ఇది పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ట్రైన్ ప్రయాణం అందరికీ చాలా బాగా జరగాలి. ఇప్పుడే డిఆర్ఎం గారు చెప్తున్నారు 3 ట్రైన్లు అరేంజ్ చేశారని. అక్కడ టైమ్లీ చేరి అక్కడ జగన్నాథ్ స్వామి గారి ఆ యాత్ర కూడా బాగా పార్టిసిపేట్ చేసి అందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇవాళ రైల్వేస్లో చాలా ఎజెండా పాయింట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా పార్లమెంట్ మెంబర్గా నేను రాసుకున్న ఒక మినీ మేనిఫెస్టోలో కూడా 7 పాయింట్లలో ఒక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ రైల్వే జోను విత్ వాల్టేర్ డివిజన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది అందరికీ కూడా చెప్పడం జరిగింది. రైల్వే జోన్ అయితే ఇచ్చారు, డివిజన్ మీదే ఇంకా క్లారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా కేంద్ర రైల్వే మంత్రి దగ్గర ఈ ఇష్యూ మీద టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మేజర్ స్టేషన్, మేజర్ హబ్. ఇక్కడ డివిజన్ ఉండడం వల్ల ఈ ప్రాంతం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఉత్తరాంధ్రకి విశాఖపట్నము, రాష్ట్రానికే విశాఖపట్నం అతిపెద్ద నగరం కాబట్టి ఆ అవసరం కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇప్పుడే డిఆర్ఎం గారు చెప్తున్నారు 600 కోట్లు కేటాయించి స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టు చేయాలన్నా గతంలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందవలేదు. 2వ బిడ్స్ మళ్ళీ ఇప్పుడు టెండర్ చేసి బిడ్స్ ఓపెన్ చేశారు. త్వరలో ఒక మంచి కాంట్రాక్టర్కి అవార్డు చేసి ఈ స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడి నుంచి విజయవాడకి ఇతర ప్రాంతాలకి ఎన్నో ట్రైన్లు ఈ రైల్వే ట్రాక్ అప్గ్రేడేషన్ వల్ల అవి ఆపేశారు. ఇక్కడ అందరు ట్రావెలర్స్ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ రైల్వే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వర్క్స్ తొందరగా పూర్తి చేసి మళ్ళీ ఆ ట్రైన్స్ కూడా మళ్ళీ ప్రారంభించవలసిందిగా మీడియా ద్వారా కూడా అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ఓవరాల్ ఇవాళ రైల్ ట్రాన్స్పోర్ట్, లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ కోసం వన్ ఆఫ్ ద సేఫెస్ట్గా చాలామంది భావిస్తారు కాబట్టి ట్రైన్లు ఇంకా తీసుకుంటున్నారు. 1-2 యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అవి చాలా బాధాకరం. అవి కూడా తగ్గించుకుని సేఫ్టీ స్టాండర్డ్స్ విపరీతంగా పెంచుకుని స్పీడ్ కూడా, ఎందుకంటే ఇవాళ కాలంలో అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి. ఇప్పుడే డిఆర్ఎం గారు చెప్తున్నారు యావరేజ్ స్పీడ్ 2 కిలోమీటర్లు ఉన్నాయని పర్ అవర్. దాన్ని ఇంకా వందే భారత్ ట్రైన్లు ఎప్పుడైతే మనం ఇక్కడ పెంచుతామో మనం డెస్టినేషన్స్ కూడా తొందరగా చేరే అవకాశం వస్తుంది. రాజకీయంగా, పార్టీ పరంగా, రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఎంత సహాయం అందజేయగలుగుతామో పూర్తిగా మేము అందజేస్తాము కూటమి ప్రభుత్వం తరఫున. అండ్ ఈ ప్రాంత అభివృద్ధి, రైల్వేస్ అభివృద్ధి జరిగితే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ట్రాన్స్పోర్ట్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి ఇది ఇంకా చాలా ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.